బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. జానీ జానీ ఎస్ పాప, రేపులు ట్రాపులు వద్దు పాష, కాదు కూడదంటే జైలుకి పోతావు ఆహాహా. ఇది యాక్చువల్గా ఏదైతే మనం జానీ పాషా అలియాస్ జానీ మాస్టర్ విషయంలో వింటున్నటువంటి వార్తలు. వాస్తవానికి ఇక్కడ 2-3 విషయాలు చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ మీద కుట్ర జరిగిందా, లేదు అంటే జానీ మాస్టర్ చేశాడా? ఈ 2 విషయాల్లో కంక్లూజన్ మనకు క్లియర్గా రాలేం, కానీ కొన్ని విషయాలు మాత్రం వాస్తవం. ఏంటా కొన్ని విషయాలు? ఈ అమ్మాయి ఇవి రోజు కేసు పెట్టడానికి వెనకాల ఒకళ్ళు ఉన్నారు. అతను స్టార్ హీరో, స్టార్ డైరెక్టరు, వాళ్ళే కావాలని పెట్టించారు. ఎందుకంటే జానీ మాస్టర్ అంటే పడకో, జానీ మాస్టర్ క్లోజ్గా ఉండే ఇంకొక స్టార్ అంటే పడకో, ఈ వైరాన్ని ఉపయోగించేసుకొని జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు అనేది ఓకే. కొంత వాళ్ళ భార్య చేస్తున్న ఆరోపణ ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేస్తే, నటి కుమార్ లాంటి వాళ్ళు, లేదా సి కళ్యాణ్ లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఒకసారి పక్కన పెట్టేస్తే, ఎంతో కొంత ఆ అమ్మాయిని జానీ మాస్టర్ ట్రాప్ చేశాడు. అది ఇష్టం ఉండి కలిసి కావాలనుకొని చేసుకున్నారా, లేదు ఇతనే ట్రాప్ చేశాడా అనేది ఒక చర్చించుకోవాల్సి వచ్చినప్పుడు, మైనర్గా ఉన్న అమ్మాయి మీద తన అంగీకారం చెప్పినా సరే లైంగిక దాడికి పాల్పడటం నేరం. తను మైనర్గా ఉన్నప్పుడు లైంగిక దాడికి పాల్పడకూడదు, కానీ పాల్పడ్డాడు జానీ మాస్టర్. అది కొంత దానికి ఎవిడెన్స్ ఏంటి అన్నది ఇప్పుడు పోలీసులు పెట్టిన కేసు ప్రకారం, వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం జానీ మాస్టర్ ఒప్పుకున్నాడని చెప్తున్న దాని ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఆధారాలు వస్తే చూద్దాం. ఒకవేళ జానీ మాస్టర్ ఏమీ చేయలేదు అమ్మాయిని అంటే అప్పుడు అది కూడా మాట్లాడదాం, ఆ విషయాన్ని కూడా చెప్దాం. కానీ ఈ రోజుకి వస్తున్న సమాచారం మేరకే మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకొక విషయం ఉండి, మనకంతున్న ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు కూడా జానీ మాస్టర్ వాస్తవానికి మంచివాడైనప్పటికీ కూడా ఆ అమ్మాయి విషయంలో మాత్రం కరాఖండిగా నువ్వు నాకు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలని వేధింపులకు పాల్పడ్డాడు. తను ఇతని వేధింపులు నచ్చకే కేసు పెట్టింది. ఇతను పదే పదే వేధింపులకు పాల్పడేవాడు. తన సొంత కొరియోగ్రాఫర్గా ఎదుగుతున్న క్రమంలో ఆ అమ్మాయి షూటింగ్ స్పాట్ దగ్గరకు కూడా వెళ్ళి, అక్కడికి కూడా వెళ్ళి, షూటింగ్ జరుగుతున్న చోటకు కూడా వెళ్ళి ఈ అమ్మాయి మీద వేధింపులకో దాడులకో పాల్పడేవాడు అనేది కొంతమంది చెప్తున్నమాట. వ్యక్తిగతంగా జానీ మాస్టర్ ఏంటి, అతను ఎవరికి సాయం చేయలేదా? సరే ఓకే, అంత మాత్రాన ఒకరికి సాయం చేసినంత మాత్రానో, ఒకరికి కెరీర్ ఇచ్చినంత మాత్రానో, ఈ అమ్మాయి కార్డు ఇచ్చినంత మాత్రానో, ఈ అమ్మాయిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేర్చుకున్నంత మాత్రానో ఆ అమ్మాయి మీద అన్ని రైట్స్ వస్తాయి నీకు, ఆ అమ్మాయిని ఏదైనా చేయొచ్చు అనేది తప్పు. వాస్తవానికి ఒకటే విషయం ఏంటంటే, జానీ మాస్టర్ ఎవరైతే సుమలత అలియాస్ అయేషా ఉన్నారో తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తను జానీ మాస్టర్ నమ్మి వచ్చింది, మతం కూడా మార్చుకుంది. ఇప్పుడు ఆ వాస్తవానికి ఆమె పేరు సుమలత, ఇలా అయేషా వాళ్ళు పిలుచుకుంటా ఉన్నారు. సరే, అతను వాళ్ళ ఫ్యామిలీలో అమ్మ ఈ రోజుకి కూడా జానీ మాస్టర్ సపోర్ట్గా నిలుస్తుంది ఎవరు అంటే ఆమె సుమలత అలియాస్ అయేషా. ఇలా ఆమె మీద కూడా కేసు నమోదైంది. ఆమె కూడా జానీ పాషా మద్దతుగా వచ్చి ఈ అమ్మాయి మీద దాడి చేసింది అనేది ఈ సుమలత అలియాస్ అయేషా మీద నడుస్తున్న కేసు. మనం ఒకసారి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఇంత మంచి భార్య ఉండంగా, అన్ని విషయాల్లో సపోర్ట్ చేసే భార్య ఉండంగా, తప్పు చేసినా ఒప్పు చేసినా భర్తను వెనకేసుకు రావాలి, నా భర్త తప్పు చేయడు అని నమ్మే భార్య ఉండంగా ఇంకెందుకు వేరే ట్రాపులు, వేరే అమ్మాయిలు, వేరే ఆలోచనలు, ఆ అమ్మాయికి వేధింపులు ఎందుకు ఇవన్నీ అనేది చాలామంది మాట్లాడుకోవాల్సిన మాట. ఇక్కడ మనం క్లియర్గా మొత్తం విషయంలో 2 కోణాలని ఇప్పుడు నాగబాబు ట్వీట్ చేశారు కదా, ఒక విషయంలో 3 కోణాలు ఉంటాయి. ఒకటి నేను చెప్పేది, 2 నువ్వు చెప్పేది, 3 నిజం. అంటే నేను చెప్పేది నువ్వు చెప్పేది కూడా నిజం కాకపోవచ్చు, ఇంకేదో నిజం కూడా కావచ్చు. అది పోను తెలుస్తూ ఉంటాయి. కానీ ఈరోజు కొన్ని సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఆ అమ్మాయిని కొంత జానీ మాస్టర్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది, ఆ రిలేషన్లో కొంత వేధింపు కూడా ఉంది. ఖచ్చితంగా ఈ అమ్మాయి జానీ మాస్టర్ నువ్వు నాకే కావాలని చెప్పేసి అడిగిన మాట వాస్తవం అనేటువంటిది తెలుస్తూ ఉంది. ఇది తప్పు. దీన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఉండొచ్చు కాక, దీన్ని ఉపయోగించుకొని కక్ష తీర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అవకాశం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు, ఏమాత్రం అవకాశం దొరికిన దాన్ని ఉపయోగించుకొని జానీ మాస్టర్ని ఇబ్బంది పెట్టాలి, కెరీర్ని క్లోజ్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు? జానీ మాస్టరే కదా. అవకాశం చేతురారా జానీ మాస్టర్ ఇచ్చుకున్నాడు. ఒక సెలబ్రిటీలో ఒక లెవెల్లో ఎదుగుతున్న కొద్దీ మన జీవితం ఆదర్శంగా ఉండాలి. ఒక టైంలో ఎలా ఉన్నా పర్లేదు, మనం ఎదుగుతున్న కొద్దీ ఇప్పుడు జానీ మాస్టర్ అనేవాడు చిన్నవాడు కదా, ఈరోజు జాతీయ అవార్డు వచ్చింది ఆయనకి. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఆయన, అంతర్జాతీయ వేదికల మీద కొరియోగ్రాఫింగ్ ఇండియా తరఫున చేస్తున్న వ్యక్తి ఆయన. ఆయన స్టేటస్ ఇలా అగ్ర హీరోలకి ఒక డ్యాన్స్ షోలో హోస్ట్ నుంచి, జడ్జి నుంచి, ఆ పొజిషన్ నుంచి
ఇవాళ అగ్ర హీరోలకి టాప్ హీరోలకి తమిళ తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి జానీ మాస్టర్. టాలెంట్ ఇంత ఉంది, తిక్క ఇంత ఉంది, ఇంత తిక్క ఇంత టాలెంట్ తొక్కి పడేసింది. కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే అనేది ప్రతి సెలబ్రిటీ నేర్చుకోగలరు. ఇవాళ ఎవరైతే అండగా నిలబడ్డారో ఆ స్టార్ హీరో మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ స్టార్ హీరో కూడా మొన్న ఈ మధ్య ఒక హీరోయిన్ అడిగాడని చెప్పేసి ఆ హీరోయిన్ ఈ మధ్యకాలంలో కామెంట్ చేయటం, ఓ స్టార్ హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను కూడా వేధించాడు అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం. అలానే ఆ స్టార్ హీరో ఈ మధ్యకాలంలో 1 సినిమా తీశాడు, ఇప్పుడు 2 సినిమా రాబోతుంది. ఆ 1 సినిమాలో తన పక్కన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ చేసిన అతను ఒక అమ్మాయి చావుకు కారణమైనోడు. ఆ చావుకు కారణమైనటువంటి వ్యక్తికి బెయిల్ ఇప్పించింది కూడా ఆ స్టార్ హీరోని. అతని మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. సరే, ఈ ఆరోపణలు అవకాశాన్ని ఉపయోగించుకుంటారు, ఇవన్నీ పక్కన పెడితే క్లియర్గా జానీ మాస్టర్ గురించే మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా జానీ మాస్టర్ తప్పులునే, దానికి జానీ మాస్టర్ పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఎవరికి కూడా అవకాశాలు ఇచ్చామనే పేరుతోటో ఆసరం ఇచ్చామనే పేరుతోటో పూర్తి హక్కులు లభించవు. ఆ విషయాన్ని జానీ మాస్టర్ తెలుసుకోవాలి. ఖచ్చితంగా జానీ మాస్టర్ వైపు తప్పు ఉంది. రెండోది, ఆయన అన్ని విషయాల్లో అండగా దండగా నిలబడేటువంటి భార్య ఉండంగా, కుటుంబం ఉండంగా, ఆ కుటుంబాన్ని వదిలేసి ఇలాంటి తిక్క పిచ్చి పిచ్చి పనులు చేయటం ఎందుకు అనేది కూడా చూసుకోవాలి. రెండోది, ఒక టైంలో రిలేషన్ నడిచిన తర్వాత ఆ అమ్మాయి బయటికి వెళ్ళి సొంతంగా ఎదుగుతానంటే ఎదిగిచ్చే క్రమంలో వెదగనిచ్చే అవకాశం ఇవ్వాలి నువ్వు తప్ప. నువ్వు నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి, నేను చెప్పినట్టే ఉండాలి, నేను చెప్పినోడితో మాట్లాడాలి, ఇంకెవరితో మాట్లాడొద్దు అనేది కరెక్ట్ కాదు. సహజంగా ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఇంకెవరితో ఇష్టపడితేనో ఇంకెవరు, ఇవన్నీ అసలు ఇతనికి పర్మిషన్తో జరగాల్సినవి కావు. జానీ మాస్టర్ ఏమీ ఆ అమ్మాయికి ఓల్ అండ్ సోర్ రైట్ రాదు. కాబట్టి ఏదేమైనా జానీ మాస్టర్ అనే వ్యక్తి నుంచి, ఆ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే సెలబ్రిటీగా ఉన్నప్పుడు జాగ్రత్తగా లేకపోతే జీవితం ఎలా కొలాప్స్ అయ్యిద్ది అనేది మాత్రం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.